గుడ్ ఈవినింగ్. నా పేరు కందుల రమేష్. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సమర్పించిన కేంద్ర బడ్జెట్ మారిన రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందా? మధ్యతరగతిని సంతోషపెట్టే ప్రయత్నం జరిగిందా? ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నట్టు యువత కలలని నెరవేర్చే బడ్జెట్టేనా ఇది? ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ మేలు చేసిందా? తెలంగాణకి అన్యాయం చేసిందా? ఈ అంశాల గురించి ఇవాల్టి బిగ్ టాక్. ఇవాల్టి బడ్జెట్ గురించి చర్చించడానికి నాతోటి ప్రముఖుల ప్యానల్ ఉంది. ప్రస్తుతం డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతో ఉన్నారు. అలాగే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారితో పాటు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ముందుగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా భారీగా కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. ఇందులో ప్రధానంగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అనేది, దాంతోపాటు పోలవరానికి పెద్దపీట అనేటువంటి అంశం ఒకటి. అది కాకుండా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం, దాంతోపాటు విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, అట్లాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓరవకల్కి నిధులు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అని చెప్పి సీతారామన్ గారు చెప్పారు. తులసిరెడ్డి గారు, మీరు సంతోషంగా ఉన్నారా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఈ ప్యాకేజీ? చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరుని బడ్జెట్లో ప్రస్తావించడం గురించి. ఇది అరచేతిలో వైకుంఠం చూపించేది, ఏదో ఇచ్చినట్టు బ్రహ్మాండంగా ఆ అమరావతిని ప్రస్తావించి మొత్తం వచ్చేసి ఇంకా బ్రహ్మాండం అని చెప్పేసి దాంతో మొత్తము అరచేతిలో వైకుంఠం చూపించడం జరిగింది. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు ఎట్లుండదో ఆ ప్రకారంగా వచ్చేసి వేరేమో నేతి బీరకాయ, కానీ బీరకాయ మాత్రమే, నెయ్యి ఉండదు. ఆ విధంగా ఇక్కడ ముందు అమరావతి తీసుకున్నాం. అమరావతికి సంబంధించి ఇప్పటికీ అది గ్రాంటా లేకుంటే అప్పునా, ఏం దాంట్లో ఉంది? ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ₹15,000 crores విల్ బి అరేంజ్డ్ అంటే కొన్ని ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామంటే డెఫినెట్గా వచ్చేసి అప్పు రూపంలో. అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా, కేంద్ర ప్రభుత్వం కడుతుందా? కాబట్టి దీంట్లో బడ్జెట్లో గ్రాంట్ ప్రొవైడ్ చేసి ఉంటే 15,000 కోట్లు డెఫినెట్గా వచ్చేసి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇది అమరావతిని ప్రస్తావించారు. 15,000 అంటానే బడ్జెట్ కదా, మొత్తం వచ్చేసి 15,000 కోట్లు ఇచ్చారు, చాలా మంచి అమౌంట్, పెద్ద అమౌంట్ అని చెప్పేసి అందరినీ ఐస్ చేశారు. కానీ అది లోపలికి పోతే ఇప్పటికే క్లారిఫికేషన్ ఇస్తే పర్వాలేదు, లేదు అది గ్రాంట్నే అని ఇస్తే పర్వాలేదు. కానీ దాంట్లో మాత్రము నేను ముందు చదివినట్టుగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ₹15,000 crores విల్ బి అరేంజ్ అంటే వేరే వాళ్ళ ద్వారా ఇప్పిస్తాం. ఇది మల్టీలేటరల్ ఏజెన్సీస్ అని కూడా చెప్పారు, మల్టీలేటరల్ ఏజెన్సీస్ అన్నారు. కాబట్టి ఫస్ట్ అన్నే పోయింది అనమాట ఎత్తిపోయింది కేసు. మిగతా ప్రస్తావించిన అంశాలు ముందు విభజన చట్టానికి సంబంధించి విభజన సంబంధంగా వచ్చిన ప్రస్తావించిన అంశాలు, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు, దానికి నంబర్ 1. కానీ బీహార్తోనూ ఒరిస్సాతోనూ ముడిపెట్టాల్సిన అంశం కాదు మనది ఆంధ్రప్రదేశ్. రెండవది, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి మెన్షన్ చేయలేదు. మూడవది, దుగరాజపట్నం మేజర్ పోర్ట్ గురించి ప్రస్తావించలేదు. విజయవాడ మెట్రో గురించి ప్రస్తావించలేదు. విశాఖ మెట్రో గురించి ప్రస్తావించలేదు. విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించలేదు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి ప్రస్తావించలేదు. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ ప్రస్తావించలేదు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే గురించి ప్రస్తావించారు. సార్ తులసిరెడ్డి గారు, ఇవన్నీ ప్రస్తావిస్తే మొత్తం కేంద్ర బడ్జెట్ అంతా ఏపీ గురించి అయిపోవదా? ఇది 10 ఏళ్ల చట్టంలో ఉంది కదా, మరి 10 ఏళ్ల పాటు వచ్చేసి చేసింటే ఒక సమస్య ఉత్పన్నమైంది కాదు కదా. 10 ఏళ్ల పాటు ముందు ఏరే గవర్నమెంట్ ఉంటే అర్థం ఉండే. 2014 నుంచి అదే ప్రభుత్వము, అదే ప్రధానమంత్రి, 7 ఏళ్ళ ఉంటే అదే ఫైనాన్స్ మినిస్టర్. ఇదేం కొత్తగా కాదు కదా.
మీరు చెప్పినట్టు కొత్త ప్రభుత్వం వచ్చింటే డెఫినెట్ గా అన్ని ఒకేసారి ఎట్లా ఇస్తారంటే డెఫినెట్ దేర్ ఇస్ రేషనాలిటీ. కానీ కాదు కదా ఇక్కడ వచ్చేసి. అదేమంటే ఆయనే ప్రధానమంత్రి, ఆవిడే 7 ఏళ్ళుగా ఫైనాన్స్ మినిస్టర్, అదే గవర్నమెంట్. కానీ ఇక్కడ ఒక తులసిరెడ్డి గారు ఇక్కడ ఒక మాట ఏంటంటే, గతంలో ఇన్ని సంవత్సరాలుగా 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తావనే లేదు బడ్జెట్లో. యాక్చువల్గా మొట్టమొదటిసారిగా ఈ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని, పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని, అమరావతికి అన్ని రకాలుగా సాయం చేస్తామని అన్న మాటలు గతం కంటే మెరుగే కదా అనేది ఒక వాదన. నేను అదే మాటల వరకు మెరిగే, అమరావతి వరకు 15,000 ఒక ఫిగర్ ఇచ్చాడు, దానికి లోన్ కింద తెలుస్తుంది కాబట్టి అది వచ్చేసి బర్డెన్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది? ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ రాజ్భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటరియట్, లెజిస్లేచర్, అసెంబ్లీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి ఇది ఇది చట్ట ప్రకారంగా ఇచ్చి తీరాల. అలాంటిది 10 సంవత్సరాలు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా సరే ఇస్తారనుకుంటే మళ్ళీ ఇది వచ్చేసి అరేంజ్ అని చెప్పారు. మిగతా వచ్చేసి పోలవరం కి సంబంధించి మళ్ళీ అగైన్ సెక్షన్ 90 ఇది జాతీయ ప్రాజెక్టు, వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్టు. ఇప్పటికి కూడా అక్కడ నిర్వాసితుల గురించి ప్రస్తావించలేదు. నిర్వాసితుల ఊరిక ఫైనాన్షియల్ దీని పూర్తి పోలవరం సహాయం చేస్తాం, పూర్తి చేస్తాం, పార్క్లామ్ అన్నట్టుగా ఉంది. ఇది గత 10 సంవత్సరాలుగా పోలవరం చేస్తాం అంటున్నా, చేసింది లేదు. అసలు నవంబర్ వరకు ఆడ పని మొదలుపెట్టడానికి లేదు. ఓకే, సో ఓవరాల్ గా తులసిరెడ్డి గారు పని ఆడ మొదలు పెట్టడానికే లేదు, పైసా ఖర్చు. తులసిరెడ్డి గారు ఓవరాల్ గా ఏపీకి సంబంధించినంత వరకు ఏదో జరిగిందనేది భ్రమే గానీ యాక్చువల్గా ఏమీ జరగలేదు అనేది మీ అభిప్రాయం. నేను ఇప్పుడు వైకుంఠం. ఓకే, అరచేతిలో వైకుంఠం. వేణుగోపాల్ రెడ్డి గారు, అరచేతిలో వైకుంఠం అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధి కాబట్టి వారు అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. ఇక ఎందుకంటే ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించినప్పుడు అదే మాట్లాడతారు. ఇప్పుడు ఇయ్యనప్పుడు ఇయ్యలేదన్నారు, ఇస్తే ఇచ్చింది అబద్ధం అంటారు, లేకపోతే ఇచ్చింది వాస్తవం కాదని దానికి కొన్ని రకాల గ్యాప్స్ వంకలు పెట్టాడు. నేనేమంటున్నా అంటే, సరే అది గ్రాంట్ అదంతా బడ్జెట్ రేపు పేపర్లో వస్తే అది క్లారిటీ వస్తుంది, క్లారిటీ రాలేదు. అది గ్రాంట్ రూపంలో ఇచ్చినా ఏదైనా ఫైనాన్షియల్ రూపంలో ఇది ఇచ్చినా కూడా కేంద్రం పెట్టిన బడ్జెట్ కాబట్టి కేంద్రమే భరిస్తుంది. సింపుల్, ఎవరికైనా తెలుసు. ఎందుకంటే కేంద్రము బడ్జెట్ లో పెట్టి రాష్ట్రాన్ని కట్టుకోమని చెప్పదు, అప్పు బడ్జెట్ లో ఇవ్వరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, రెడ్డి గారికి చాలా విషయాలు తెలుసు వారికి కూడా. అయితే నేనేమంటున్నా అంటే, రాష్ట్రానికి నేను ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద స్టడీ చేసింది లేదంటే, అక్కడ ముఖ్యంగా ఉన్న దాంట్లో మాత్రం ఇప్పుడు కొంత వాళ్ళే అంటారు, మేమంటే ప్రతిపక్షాలే అంటారు, ఇక్కడ తెలంగాణ ప్రతిపక్షాలే అంటారు ఆంధ్రప్రదేశ్ బాగా ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ బాగా ఇచ్చిండ్రని. ఒరికో వీళ్ళు బాగా ఇచ్చిండ్రంటారు, ఒరికో వాళ్ళు ఏమీ లేదు. కానీ బడ్జెట్ లో రిఫ్లెక్ట్ ఏదైతుందో ఖచ్చితంగా అమలు అవుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 100.8% బడ్జెట్ యాక్చువల్ బడ్జెట్ రెన్యూ అవుతుంది. కానీ ఒక్క పాయింట్ కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఏమిటంటే రాజకీయ అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్ పేరు, బీహార్ పేరు ఇంత మరి ఇన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ రాజకీయ అవసరాలు లేకపోతే గతంలో లాగానే ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మరే రాష్ట్రం పేరు ఇన్నిసార్లు ప్రముఖంగా ప్రస్తావనకి రాలేదు బడ్జెట్లో. ఆంధ్రప్రదేశ్, బీహారు పేరు రావడం మీద యాక్చువల్గా దేశం అంతా కూడా చాలా మీమ్స్ కూడా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. కాదండి, ఒకటి చెప్తున్నా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చి మీరు ఒకసారి శ్వేతపత్రం, తెలంగాణ శ్వేతపత్రం ఇచ్చింది, ఇక్కడ కూడా నా దగ్గర ఉంది. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ 2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో 1,60,000 కోట్లు, అది యాక్చువల్ 1,36,000 కోట్లు ఖర్చు పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్పేది. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వేరు రాష్ట్రాలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకున్నారు, ఎంత ఆదాయం పెరిగింది, రాష్ట్రాలకు ఇచ్చే ఆదాయం ఎంత పెరిగింది, కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత వస్తున్నది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, నేను పెట్టింది కాదు ఈ శ్వేతపత్రం. కాబట్టి అసలు 1-10% పెరిగింది. అంటే ఇవాళ అసలు పోలికే లేదు. ఇవాళ వీళ్ళు ఒక 2.5 లక్షలు 2,56,000 ఇక్కడ బడ్జెట్ పెడితే అది వాస్తవం. అక్కడ కూడా అంటే ఇవాళ
జిఎస్టీ ద్వారా కానీ, మ్మ్. నోట్ల రద్దు వల్ల కానీ, మ్మ్. ఫైనాన్షియల్ రిఫార్మ్స్ వల్ల కానీ రాష్ట్రాల ఆదాయం పెరిగింది, కేంద్రం ఆదాయం పెరిగింది. ఓకే. ఈ ఆదాయం పెరగడం కదా అనేక ప్రాజెక్టులు, నేను ఆ లిస్ట్ అంతా ఇప్పుడు చదవాలంటే ప్రిపేర్ కావాలి. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్ని రోడ్లు ఇచ్చింది. అంటే కాదు, మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఇవ్వటం కాదు, గతం నుంచి కూడా ఇస్తోంది అని అంటున్నారు, అంతేనా? వినిపించిందా మీకు వేణుగోపాల్ రెడ్డి గారు? వినిపిస్తోందా? హలో సార్, మీరు ఏమంటున్నారు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఇవాళ ఇవ్వడం కాదు, గతం నుంచి కూడా ఇస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒకసారి గతంలో ఉన్న రోడ్లు, ఇప్పుడున్న రోడ్లకు, ఓకే, ఈ 10 సంవత్సరాలు వచ్చిన రోడ్లకు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చిండ్రు, ఎన్ని ప్రయత్న పత్రాలు, ఎంత ఆదాయం పెంచిండ్రు, ఇవన్నీ లెక్కేస్తే గతానికి ఇప్పుడు పోలికలేదండి అసలు. ఓకే ఓకే గతానికి పోలికలేదు. ఓకే, కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లే ముందుగా ఒక వివరణ ఒకటి వచ్చింది. పురంధేశ్వరి గారు అలాగే సీఎం రమేష్ గారు మాట్లాడారు. మన పీసీఆర్ వాళ్ళు అది ఒకసారి ప్లే చేయగలరా? ఓకే, అది వచ్చే ముందు వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే ఒక్క విషయం సార్, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారు తులసిరెడ్డి గారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పెట్టలేదని ఎన్నోసార్లు జవాబు పడితే చెప్పలేదు వాళ్ళు. ప్రత్యేక ప్యాకేజీ సాధ్యం కాదు, 14 ఆర్థిక సంఘం యొక్క విధి విధానాలకు సాధ్యం కాదని స్పష్టంగా చెప్పి దానికి సరిపోను నిధులు ప్యాకేజీకి వచ్చేయని సమాన నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజే చెప్పింది. సరే, ఆ రోజు చంద్రబాబు గారు వ్యతిరేకించారు, రోడ్ పేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, వారు పరిపాలించారు. మరి వాళ్ళు ఓకే, నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. క్లారిటీ ఏమిటంటే, ఇంతకుముందే పురంధేశ్వరి గారు అట్లాగే సీఎం రమేష్ గారు ఇద్దరు మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ అమరావతికి ఇచ్చేటువంటి 15,000 కోట్ల రూపాయలు గ్రాంటా లోనా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇది లోన్ కాదు, మొత్తం డబ్బుని కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది, అప్పులు తీసుకొస్తే వాళ్ళే తీరుస్తారని చెప్పి వాళ్ళకు క్లారిటీ ఇచ్చారు. ఇవాల్టి బడ్జెట్లో ఆంధ్రాకి న్యాయం జరిగిందా, తెలంగాణకి అన్యాయం జరిగిందా, దేశానికి మేలు జరిగిందా, ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం. డిస్కషన్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం గ్రాంటా లోనా అనే అంశం గురించి పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం. ప్రాజెక్ట్ అంటే మొత్తం కేంద్రం భరిస్తుంది. మేడం, కొంతమంది మీడియా ఇది లోనా ఏంటి అంటారు. ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, 100% గ్రాంట్. వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముందు నుంచి కూడా సావరెనిటీ ఎవరు? బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి. ఆఫ్టర్ 15,000 crores కాకుండా అది కూడా కల్పిస్తాం. ఆఫ్టర్ 15,000 crores. No, but still the center will take the responsibility. అది వివరణ. కోటేశ్వరరావు గారు, ఈ వివరణతోటి మీరు ఏకీభవిస్తారా? 100కి 100 పాళ్ళు ఏకీభవించట్లేదు. ఎందుకు అంటే, ఒకవేళ కేంద్రమే పూర్తిగా ఇస్తే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుంది అనేటువంటిది మనకు అనవసరం. దాన్ని గ్రాంటు అని చెప్పాలి తప్ప అప్పు తీసుకొని ఇస్తారా లేకపోతే ఇంకోటి అనేటువంటిది కాదు. ఇప్పుడు పురంధరేశ్వర గారు కానీ లేదా రమేష్ గారు కానీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వాళ్ళు ఆ విధంగా చెప్పుండొచ్చు తప్ప స్పెసిఫిక్గా ఆమె చెప్పినటువంటి మల్టీలేటర్ ఏజెన్సీస్ నుంచి ఫెసిలిటేట్ చేస్తామని చెప్పింది. అంటే విదేశీ సంస్థల నుండి నేను చదువుతానండి. ఏమన్నదంటే ఆవిడ, వి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అదేనండి. ఇప్పుడు ఇక్కడ కోటేశ్వర గారు ఒక్క మాట చెప్పనివ్వండి. ఇప్పుడు గతంలో కూడా మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి జరిగినటువంటి వ్యవహారంలో కూడా ఈ స్పెషల్ ప్యాకేజీ ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే 90% ఏదైనా సరే ఇట్లా ఇప్పిస్తే మల్టీలేటరల్ ఏజెన్సీ ద్వారా 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రం ఇస్తే చాలు అని చెప్పారు.
సో వర్స్ట్ కేస్ సినారియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా గనక డబ్బులు ఇప్పిస్తే 10% మాత్రమే పే చేయాల్సి ఉంటుంది స్టేటు. ఆ రకంగా చూసినప్పుడు ఇది మెరుగైనటువంటి వ్యవహారమే కదా గతంతో పోలిస్తే, ఏమంటారు అది మీరు? ఆ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి క్లారిఫికేషన్ అక్కడ లేదు. ఎందుకు అంటే గతంలో కూడా అమరావతి ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు నుంచి, అదేవిధంగా ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి చంద్రబాబు సర్కారు రుణాలు తీసుకుంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద శ్రద్ధ తీసుకున్న కారణంగా ఆ 2 సంస్థలు కూడా వెనక్కిపోయాయి. ఒకటి. రెండోది, అమరావతి నగర ప్రాజెక్టు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా గతంలో చంద్రబాబు సర్కార్ గాని లేదా జగన్మోహన్ రెడ్డి సర్కార్ గాని కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్ట్ ని ఇచ్చి దీనికి మీరే చేయాలి, మీ అనుమతి ఇవ్వాలని ఎప్పుడూ కోరినటువంటి దాఖలాలు లేవు. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు. అటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఏ నిబంధనల ప్రకారం దానికి ఫైనాన్స్ చేస్తుంది అనేటువంటిది సమస్య. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి విదేశీ సంస్థల నుంచి తీసుకునేటప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రపంచ బ్యాంకు లేదా జపాను ఇటువంటి సంస్థల నుంచి వివిధ ప్రాజెక్టులకి లోన్స్ తీసుకున్నప్పుడు, ప్రాజెక్ట్ లోన్స్ తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము విధిగా హామీ ఉంటది. అది ఒక ఆంధ్రప్రదేశ్ కే కాదు, ఏ రాష్ట్రం తీసుకున్నా గానీ కేంద్ర ప్రభుత్వ హామీతోనే విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఇస్తాయి తప్ప నేరుగా తీసుకోవడానికి మన రాజ్యాంగంలో కూడా అవకాశం లేదు. త్రూ సెంట్రల్ గవర్నమెంట్ పోవాలి. ఇది కూడా అలాంటిదే. కానీ కాదండి కోటేశ్వర గారు, ఒక్క ఇక్కడ సవరణ ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే. అక్కడ గ్యారంటీ ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దేనికైనా, అది అప్ అయినా గ్రాంట్ అయినా ఏదన్నా కానివ్వండి. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద జరిగిన వ్యవహారంలో ఎప్పుడైతే స్పెషల్ హోదా ఇవ్వలేదో ఈ స్పెషల్ ప్యాకేజీ పేరుతోటి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అప్పుడు ఈ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా తీసుకుంటే 90% పే చేస్తామని చెప్పారు. అదొకటి ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్. అవన్నీ ఉన్నాయి. అవి గతంలో ఇచ్చేసాము, అయిపోయింది, ఆ ప్యాకేజ్ కూడా ముగిసిందని చెప్పారు బీజేపీ నాయకులు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి చర్చల్లో అటువంటివి అన్ని అయిపోయినాయి. మేము ఇవ్వాల్సిన ఇచ్చేసామని చెప్పారు. అమరావతి గురించి పక్కన పెడదాము, మిగతా వ్యవహారాల్లో మీకు సంతృప్తి? ఈ స్పెసిఫిక్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వము టేకప్ చేసిందా అనేటువంటిది మనకి స్పష్టత వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని మీరు అన్నట్టుగా 90% 10% దాన్ని నేను కూడా అంగీకరిస్తా. కానీ అటువంటి వివరణ రానంత వరకు ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి దీన్ని సబ్మిట్ చేయలేదు. అదేవిధంగా కేంద్రం ఇంతవరకు దాన్ని గతంలో గాని మధ్యలో గాని ఆమోదించలేదు అనేటువంటిది. మిగిలినటువంటి అంశాల్లో పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% భరిస్తుంది అని గతంలోనే కమిట్ అయ్యారు. ఆ మేరకు ఒప్పందం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మించేదానికి మేమైతే మా ప్రాజెక్ట్ కనుక మేము శ్రద్ధతో నిర్మిస్తామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడిగితే ఎగ్జిక్యూషన్ బాధ్యత కేంద్రాన్ని అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వము పనిచేసిన తర్వాత ఎంత ఖర్చు అయితే అంత రియంబర్స్ చేయడం అనేటువంటిది దాని ప్రాసెస్. గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పనులు చేయలేదు, రియంబర్స్మెంట్ కూడా లేదు. కనుక ఆ విధంగా కేంద్రం నుంచి పెద్దగా వచ్చినటువంటివి లేవు. అంతకు ముందు చేసినటువంటి దానికి బకాయిలు అట్లాంటివి తప్ప కేంద్రంగా లేదు. ఈవెన్ ఇప్పుడు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులు ఏం చెప్తున్నారు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే దాన్ని నిర్మించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నాకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డిస్కషన్స్ లో చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ డయాఫ్రమ్ వాళ్ళకి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగిన పాపాన పోయినట్టు గానీ చెప్పినట్టు గానీ మనకి ఎక్కడ తెలియదు, అది వేరే కథ అనుకోండి. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అసలైనటువంటి పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి శ్వేతపత్రంలో 2019 ఫిబ్రవరిలో పోలవరం టెక్నికల్ కమిటీ ఆమోదించిన దాని ప్రకారం 55,000 కోట్లకి కాస్ట్ ఎస్కలేషన్ అయింది. ఖర్చు పెరిగింది, ప్రాజెక్ట్ కాస్ట్, టోటల్ కాస్ట్.
ఆ కాస్ట్ ని ఇంతవరకు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. చంద్రబాబు నాయుడు గారి దానిలోనే ఉంది, అది కూడా ఓకే. ఆమోదించినట్టు ఎక్కడ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు కదా, మేము అవర్ గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ కమిటెడ్ టు ఫైనాన్సింగ్ అండ్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని. నిజమే, ఫుల్లీ కమిటెడ్ అనేటువంటి మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఏమిటి ఫుల్లీ కమిటెడ్ అంటే ఎస్కలేషన్ దాన్ని ఆమోదించాలి. తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్లలో పెరిగినటువంటి కాస్ట్ ఇంకొక 20-25 వేల కోట్లు ఉంటది. మొత్తం 80,000 కోట్ల దాకా అది కాస్ట్ పెరిగింది. ఒకటి చెప్పారు, మీ దానిలో విద్యుత్ ప్రాజెక్టుకు మాత్రం మేము ఇవ్వమని చెప్పారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి అది మా పోర్షన్లో కట్టుకుంటామని చెప్పారు గతం, అప్పుడు 5 ఏళ్ళ క్రితం. దాని మీద డిస్ప్యూట్ లేదు. ఈ మాట అన్న తర్వాత కూడా వాళ్ళు ఫుల్గా రీఎంబర్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్, పునరావాసంతో సహా అనే నమ్మకం లేదా మీకు? రీహాబిలిటేషన్ గురించి డిస్ప్యూట్ ఉంది, చెప్పలేదు. రీహాబిలిటేషన్ తో సహా అనే మాట ఎక్కడ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రీహాబిలిటేషన్ తో సహా అనే మాట రాలేదు. అందుకని రీహాబిలిటేషన్ అనేటువంటిది, ఎందుకంటే నేషనల్ ప్రాజెక్టులకు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం రీహాబిలిటేషన్ అనేటువంటిది స్టేట్ సబ్జెక్టు. మేము ప్రాజెక్టులకు ఇస్తాం తప్ప రీహాబిలిటేషన్ మేము ఇవ్వము అనేటువంటిది అప్పటి నుంచి చెప్తున్నారు. 35,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఇంకా ఎస్కలేషన్ అయింది, ఇంకా పెరుగుండొచ్చు. అందుకని అదే డిస్ప్యూట్. ప్రాజెక్టు కట్టలేదు గనక, పూర్తిగా మునకలేదు గనక చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కనే వాయిదా వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు. అందుకని ఇప్పుడు మధ్యలో మీకు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు, మీకు గుర్తుందో లేదో, పునరావాసానికి 33,000 కోట్లు 35,000 కోట్లు అవుతాయి, క్రౌడ్ ఫండింగ్ ద్వారా దాన్ని మేము వసూలు చేసి బాధితులకు ఇస్తాను, నా వంతు వాటా 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కమిట్ కాలేదు, ఇప్పటికీ కమిట్ కాలేదు, దాని మీద స్పష్టత లేదు. అందుకని అసలైనటువంటి సమస్య అది ఉన్నది. అదే విధంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రతిదీ అన్ని ఇప్పుడే అవుతాయని. ఉదాహరణకి రైల్వే, విశాఖ రైల్వే జోన్ చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ లో దాని గురించి టచ్ చేయలేదు, ఏది విభజన హామీనే అది. రెండోసారి కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది మునక ప్రాంతంలో ఇచ్చారు స్థలము, అందుకని మేము దానికి అక్కడ పెట్టడానికి లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా చెప్పింది. ఇప్పుడు మరి 45 రోజులు అధికారానికి వచ్చిన తర్వాత ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. 40 ఎకరాల్లో 50 ఎకరాల్లో వెంటనే ఇచ్చి బడ్జెట్ లోపలే దాన్ని ప్రకటన చేయించడంలో ఎందుకని రాష్ట్ర ప్రభుత్వము తగినటువంటి చొరవ చూపలేదు అనేది ఇక్కడ ప్రశ్న. అదే విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మన మంత్రి గారు, ఆయన కుమారస్వామి గారు వచ్చి ఇది ప్రైవేటీకరించము అని చెబుతూ దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి చేత కన్విన్స్ చేయించాలి అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు బడ్జెట్. ఈ సందర్భంగా దాని ప్రస్తావన లేదు. ఎందుకు అంటే ఎందుకు ఇవన్నీ దాని ప్రస్తావన బడ్జెట్ సంబంధం ఏముంది? బడ్జెట్ తో సంబంధం ఏముంటుంది? బడ్జెట్ తో సంబంధం విధానపరమైనటువంటి అంశం నేను అనేది అది. అంటే విధానపరంగా వాళ్ళు ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్ దానికి కమిట్ అయి ఉన్నారు. ఇది ఎక్సెప్షన్ అవుతుంది అంతేగాని వాడు విధానపరంగా అయితే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కి అనుకోవాలని చెప్పేశారు. బడ్జెట్ లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం గురించి బడ్జెట్ లో చెప్పినప్పుడు విధానపరమైనటువంటి అంశము, అందులోనూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం లేదు, మాకు కమిట్ అయ్యారు అని చెప్పేసి 3 పార్టీల వాళ్ళు చెప్తున్నటువంటి దాని మీద ప్రస్తావించలేకపోతే అడగటం తప్పంటారా? సరే, ఓవరాల్ గా కోటేశ్వర గారు మీకు ఇందులో ఏమి పాజిటివ్ గా ఏమీ అనిపించలేదా ఇవాళ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ సమస్య కాదు, ప్రధానమైనటువంటి ఇష్యూస్ అన్ని అలా పెండింగ్ లో ఉన్నాయి. అమరావతి అనేటువంటిది నేను చెప్పినటువంటి ఈ డిస్ప్యూట్ అనేటువంటిది అది గ్రాంట్ కాదు అనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. అది ఫెసిలిటేట్ చేస్తారు. రెండోది, ఒకవేళ స్వదేశీ సంస్థల నుంచే అప్పులు తీసుకోవాలనుకోండి, కానీ లేకపోతే ఇటువంటి వాటికి, కానీ
ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వలన FRPM పరిమితులకు మించి అప్పులు తీసుకున్న కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా అప్పు పుట్టేటువంటి అవకాశాలు కూడా లేవు. అవునండి, ఇక అది వేరే గొడవ. దానికోసం చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా 0.5% ఎంతో పెంచమని కూడా అడిగారు మొన్న ఢిల్లీ అదే చెప్తున్నా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇస్తే ఇది స్థానికంగా ఉండేటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి సంస్థల నుంచి కూడా అప్పు తీసుకోవడమే. ఎందుకంటే ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే రమేష్ గారు ఒకటి చివరిలో ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి లేదా పనులు కానివ్వండి వీటన్నింటి గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎంపీలకి కూడా దిశానిర్దేశం చేసి పలానా అంశాలని చెప్పారు. అందుకని ఈ కన్ఫ్యూజన్ తలెత్తిన తర్వాత ప్రజలకి పారదర్శకంగా ఉండేందుకు సులభంగా అర్థమయ్యేందుకు మనం కేంద్రాన్ని ఈ అంశాలు అడిగాము. బడ్జెట్ ద్వారా కేంద్రం ఈ అంశాలు ఇచ్చింది అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయమనండి. లేకపోయేట్లయితే బడ్జెట్ పత్రాలు ఇంకా రాలేదు, వాటిని అంతా సరిగ్గా చూడలేదు, అధ్యయనం చేయడానికి టైం పడుతుంది అనుకుంటే తర్వాత అయినా కానీ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు బడ్జెట్ ఎటాగో లేదు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే ఈ కన్ఫ్యూజన్ కి గందరగోళానికి దారి తెరపడుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమాట్లాడుతున్నారంటే ప్రత్యేక హోదా ఊసులేదు, బడ్జెట్లో ఏపీకి మొండి చేయి, చంద్రబాబు అట్ర ఫ్లాప్. మీ రెస్పాన్స్ ఏంటి దానికి చెప్పండి. నేను ఫస్టే చెప్పాను, అరచేతిలో వైకుంఠం కరెక్ట్గా పదం అది. చంద్రబాబు నాయుడు ఒకవేళ వైకాపా దృష్టిలో అట్టర్ ఫ్లాప్ అయితే వైకాపా గత 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్లు వచ్చేసి వాళ్ళు కాబట్టి దొందుతుంది అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒకటి అన్నారు 90% కేంద్రం 10% కానీ ఇక్కడ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే వర్తిస్తారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద ప్రధానంగా సెంట్రల్ సార్ మనకి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి అప్పుడు లేదు అరుణ్ జైట్లీ గారి కాదు ప్రత్యేకంగా ఇచ్చిన దాంట్లో ఇది కూడా ఉన్నదని నాకు గుర్తు 2018 ముందు. ఎందుకంటే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని డిపార్ట్మెంట్స్ వెంటబడి ఎక్కడెక్కడ ఏ స్కీమ్స్ కింద మనం అప్పులు తీసుకోవచ్చు అని చెప్పి పెద్ద ఎక్సర్సైజ్ చేయించాడు ఆయన లాస్ట్ టైం. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్ చెప్పారు అప్పుడు చెప్పారు. కానీ నేనేమంటున్నానంటే ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేటువంటిది ఆ జాబితాలో లేదు అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా కేంద్రానికి సమర్పించి కేంద్రం యాక్సెప్ట్ చేస్తే మీరు అన్నట్టుగా అది ఉంటది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మేమే కట్టుకుంటాము మేమే చేస్తామని చెప్పి దీనికి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అందుకని కేంద్రానికి ఆ ప్రాజెక్ట్ ను సమర్పించలే. మిగిలినటువంటి కాదండి, వాళ్ళు బడ్జెట్ లో స్పష్టంగా చెప్పారు కదా మేము అమరావతి నిర్మాణానికి సాయం చేస్తామని. మీకు స్పష్టంగా అందులో అస్పష్టమేది కాదండి, రికగ్నైజింగ్ ద స్టేట్స్ నీడ్ ఫార్ ఎ క్యాపిటల్ వి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అనే మాట క్లియర్గా ఉంది. తులసిరెడ్డి గారు దీనికి తులసిరెడ్డి గారిని మాట్లాడిద్దామండి, వారు చాలాసేపు వచ్చి. తులసిరెడ్డి గారు సరే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రస్తావించినవి చెప్పాము, ప్రస్తావించినట్టు చెప్పాము. ప్రస్తావించినట్టులో ఒక అమరావతి వరకు ఫిగర్ చెప్పారు. అది గ్రాంట్ లోన్ కాడ కన్ఫ్యూజన్ గా ఉంది. గ్రాంట్ అయితే సంతోషమే. మిగతా వచ్చేసరి పార్క్ చేస్తాం చూస్తాం పరిశీలిస్తామని కామరాజ్ గారి ఆ టైప్ అంతే తప్పని పోలవరం మేము కమ్ చేస్తాం, పారిశ్రామిక రాయితీలు ఇస్తాం, మేము ఇస్తంటే ఎవరన్నా వద్దన్నారు అన్ని చట్టంలో ఉండేటే కార్డు ఇస్తాం చెప్పేసి అన్ని స్పెసిఫిక్ గా లేదు. కాబట్టి అవన్నీ బైపాస్ అంతే. ఇంకా జనరల్ గా తీసుకుంటే మనకు ఓవరాల్ గా రూపాయి రాక రూపాయి పోక. జనరల్ విషయానికి వస్తానండి, ఒక్కటి ముగించి వస్తాను. తులసిరెడ్డి గారు అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. ఈ లోపల ఒక మాట మనం తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు, తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టి ఆయన తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు అనే మాట వాడాడు. గతంలో ఈ విభజనకు సంబంధించి కూడా ఈ మాట వాడుతూ ఉండేవారు. అప్పట్లో తెలంగాణ అనే పదాన్ని ఎవరు మాట్లాడడానికి కూడా అప్పటి ప్రభుత్వాలు ఎలవ్ చేయలేదని
అదేవిధంగా ఇప్పుడు బడ్జెట్లో కూడా తెలంగాణ అనే పదాన్ని రాకుండా చేశారు అని ఆయన విమర్శించాడు. దాని మీద ఏమంటారు మీరు? నేనంటారా? మీరు తులసిరెడ్డి గారు. డెఫినెట్గా తెలంగాణకు వచ్చేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ కనీసము తెలంగాణ మీద పోయే కొన్ని జాతీయ రహదారులు అంటే ఉంటాయి కదా, జాతీయ రహదారులు ఒకే రాష్ట్రానికి ఉండదు. అవి వచ్చేసి తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఇట్లా ఉంటాయి. కనీసము ఆ సందర్భంగా అయినా సరే మెన్షన్ చేసి ఉండాలి. కొన్ని ఉండింటాయి కానీ అది కూడా మెన్షన్ చేయాలంటే డెఫినెట్గా వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రిగా, డెఫినెట్గా తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాదు తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా కనీసం ప్రస్తావన కూడా లేదని చెప్పేసి బాధగా ఉంటుంది. డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. కనీసం కొన్ని వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తారు దానికి సమాధానం. వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణకి జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి అని కూడా విమర్శించారు. సరే, ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నా, బడ్జెట్ పెట్టినప్పుడల్లా రాజకీయాలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాలి. ఒక్కొక్క రాష్ట్రం, ఇప్పుడు రాష్ట్రాలకు బడ్జెట్ పెట్టినప్పుడు అలొకేషన్స్ అనేది ఏదైతే పన్నుల ఆదాయం కానీ ఇతరత్ర స్కీమ్స్ కానీ ఇందులో రావు. ఒకటి. రెండోది, ఏదైనా స్పెషల్ ప్యాకేజెస్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఉండవచ్చు. అసలు ఇప్పుడు తెలంగాణకు వీళ్ళు అడిగిన ప్రాజెక్టులు ఏంటి, తర్వాత రాని అంటే వాళ్ళు ఏమన్నంటే ఐరన్ సంబంధించిన అంటారు, అది నిపుణులు చెప్తుంటే అది రాదని చెప్పింది వాళ్ళు. తర్వాత కొన్ని సాధ్యంగానే ఉన్నాయి చెప్పింది. చెప్పిన తర్వాత కూడా వాటిని పట్టుకొని టాప్ వెళ్ళడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 90% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం విభజన చట్టంలోనే హామీలు అమలు చేసింది. ఇంకా కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆగినాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా అసలు మేము ఎన్నోసార్లు చెప్పినాం 10 లక్షల కోట్ల పైన రాష్ట్రానికి వచ్చినాయి తెలంగాణకు. ఇవాళ అడిగింది రోడ్లు కానీ రైల్వేస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పుడు రాష్ట్రాలు ఎట్లా అయిపోయినాయి అంటే వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా తయారైపోయినాయి. కేటీఆర్ ఏం మాట్లాడతాడండి, తెలంగాణ నుంచి ఇంత బడ్జెట్ వస్తున్నది కాబట్టి మాకు మేము ఇంత ఇస్తున్నాం కాబట్టి మాకు అంత రావాలన్నట్టు మాట్లాడారు. ఒక వేర్పాటువాద ధోరణితో మాట్లాడతారు. వీళ్ళు కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడోళ్ళు పోయి అక్కడ ధర్నాలు చేస్తారు. ఏది దక్షిణాది సపరేట్ అంటే రకరకాల పిచ్చి మాటలు మాట్లాడి ఏం చేస్తారు. బడ్జెట్ అనేది ఏదైతే ఉందో పెట్టినప్పుడు ఏదైనా స్పెషల్ ప్రాజెక్టులు ఉంటే పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రత్యేకంగా హోదా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు రాజధాని విషయం కొన్ని ప్రాజెక్టులకు ఆమోదం చెప్పిండ్రు. వాళ్ళకు వెసులుబాటు ఉన్న పద్ధతిలో ఇస్తారు. ఇక్కడ కూడా ఏదైనా ఉంటే ఇస్తారు. అంటే ఆయన స్పెసిఫిక్ గా అడిగాడండి, ఏమన్నాడు, పోలవరానికి నిధులు ఇచ్చినటువంటి కేంద్రం పాలమూరు రంగారెడ్డికి ఎందుకు నిధులు ఇవ్వలేదు? అవునండి, పాలమూరు రంగారెడ్డి నేషనల్ ప్రాజెక్ట్. అది ఏం మాట్లాడతాడు ఆయన, ఒక ముఖ్యమంత్రి ఉండి అది నేషనల్ ప్రాజెక్టా? మీరెందుకు ఇవ్వలేదు? 10 సంవత్సరాల అధికారం నేషనల్ ప్రాజెక్ట్. అది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇవ్వాలి. అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దాన్ని 33 సార్లు మార్చిండు తెలంగాణ గవర్నమెంట్. ఏం మాట్లాడతాడు ఆయన? ఓన్లో ఒక కాళేశ్వరం కడితే పనికి రాకుండా చేసిండు. ఎక్కడున్నది ఇక్కడ ప్రాజెక్టు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏరియా మనం చెప్పమనండి. ఇప్పుడు ఓకే, రోడ్డు అడిగిందా? రోడ్డు అడిగితే సఫిషియెంట్ రోడ్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ కి ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటే కేంద్రం ఏమి ఇస్తుందో గదే ఇస్తుంది. కానీ నేను రాష్ట్రానికి సంబంధించిన ఇస్తూ ఉన్నట్టు ఫ్రీ బీస్ ప్రకటించి రూపాయి లేకుండా ఆ ఫ్రీ బీస్ అని అమలు చేయలేదు. చెప్పిన వాటి గురించేనండి. ఐఐఎం చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఐఐఎం ఇస్తామని అందులో రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నది. ఒకటి తెలంగాణకు ఒకటి ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఆల్రెడీ కూడా ఒకటి ఉన్నదండి, లేని కాడు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాటిని అడుగుతూ ఇవ్వడం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు ఉండి కొన్ని రాష్ట్రాలు అయితే లేని రాష్ట్రాలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఇచ్చిండ్రు. కానీ వాళ్ళకి ఇచ్చిన కాబట్టి అదనంగా ఇవ్వండి, అదనంగా ఇయ్యారు. తెలంగాణలో ఆల్మోస్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్ లో లేకుంటే అక్కడ ఇచ్చింది. అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ పోటీ పడడం కాదు కదా. కేటీఆర్ అన్నాడు చాలా మెడికల్ కాలేజీలు అవసరం లేదన్నారు. మేము మెడికల్ కాలేజ్ ఎన్నో లెటర్ రాస్తే మాకు అవసరం లేదని వాళ్ళే అన్నారు. అలా అవసరం తోటి మాట్లాడతారు. నేనేమంటున్నా, నేను బ్రేక్ తీసుకోవాలండి. ఇప్పుడు మన కోటేశ్వరరావు గారిని ఒక్క కామెంట్ చేయండి. మీరు తెలంగాణకు సంబంధించి చేస్తున్నటువంటి విమర్శల మీద మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణకి సరే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కాసేపు అంగీకరిద్దాం. బీహార్కి ఎందుకని ప్రత్యేకంగా ఇచ్చినట్టు చెప్పగలరా వేణుగోపాల్ రెడ్డి గారు? దానికి ఏమైనా కమిట్మెంట్ ఉందా, కేంద్రం కమిట్మెంట్? ఒక్క విషయం సార్, అనేక సంవత్సరాల నుంచి బీహార్ వెనుకబడ్డ ప్రాంతం. అది వేరండి. అక్కడ కొన్ని ప్రాజెక్టులు అడిగింది.
10 ఏళ్ల నుంచి ఇంతకు ముందు లింక్ లేనిది ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది మీరు స్పష్టంగా చెప్పాలి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కు కానీ బీహార్ కానీ మన ఇచ్చిండ్రు ఇప్పుడు అంటే మా కొలిషన్ గవర్నమెంట్ కాబట్టి ఇవ్వచ్చు. నేను కాదని రాజకీయం లేకుండా అదే వినండి సార్, వివక్ష అంటలేను. అక్కడ ఇస్తే వివక్ష కాదు. ఇక్కడ ఏదైనా నువ్వు ఆ కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉన్నది, ఇవ్వాలి. ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు ఇచ్చింది కదా, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చారు, నార్త్ శాంక్షన్ అయింది, సౌత్ కి ఇప్పటికీ ల్యాండ్ యాక్విజిషన్ రాలేదు, ఇట్లే మాట్లాడతారు వీళ్ళుగా. ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరు మీకు బడ్జెట్ మంచి చెడుల గురించి చర్చిస్తున్నాం. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొనడానికి కె రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఉన్నారు. రామకృష్ణ గారు, ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్లో చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? రమేష్ గారు, ముందుగా మన ఒక విషయంలో అందరికి కూడా హ్యాపీనే. అదేమంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఫర్దర్ గా కూడా సహాయం చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పినట్లుగా వచ్చింది. అది చాలా అందరు కూడా, ఎందుకంటే అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్మాణం జరగాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి సహజంగానే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా పోలవరం విషయంలో ఏమంటే క్లారిటీ కావాలి. ఇప్పుడు పోలవరం నిర్మాణం సంబంధించి ఒకే వారు నిర్మిస్తామన్నారు, జాతీయ ప్రయారిటీ కాబట్టి సంతోషము. కానీ పోలవరంలో మేజర్ కాంపోనెంట్ ఏమంటే ఇప్పుడు అది నిర్వాసితులకు ఇవ్వాల్సిన 30,000 కోట్ల రూపాయలు. దాదాపు 2 లక్షల మందికి పైగా వాళ్ళు గిరిజనులు, దళితులు, ఇతర వర్గాల వారందరూ కూడా అక్కడ నుంచి నిరాశ్రయులు అవుతారు కాబట్టి సహజంగా దానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ విషయంలో మంత్రి గారు ఇచ్చిన దాంట్లో క్లారిటీ లేదు. కాబట్టి ఏమంటే నిర్వాసితుల అంశాన్ని కూడా పరిశీలన చేయాలి, అది పరిష్కారం చేయాలి. పోలవరం నిర్మాణం అంటే దాంట్లో ఇప్పుడు మేజర్ కాంపోనెంట్ మాత్రం ఖచ్చితంగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంటే కాబట్టి దానిపైన క్లారిటీ రావాలని కోరుతా ఉన్నాను. మూడవ ముఖ్యమైన అంశం ఏమంటే ఇవాళ వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు వాటికి ప్యాకేజ్ ఇస్తామన్నారు. గతంలో కూడా అప్పుడు మొదట్లో 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చారు. 3 సంవత్సరాలు ఇచ్చి దాన్ని మళ్ళీ ఆపేశారు. కాబట్టి ఏమంటే 50 కోట్లు 100 కోట్లు ఇవ్వడం ద్వారా అవి ఆ జిల్లాలు ఏ రకంగా కూడా డెవలప్ కావు. అవి ఏదో పై ఖర్చులకు పనికి వస్తాయి తప్పితే అది పెద్దగా ఉపయోగపడదు. కాబట్టి మేము ఏమంటే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వండి, అక్కడ ఏ రకంగా అయితే అమలు పరిచారో ఆ పద్ధతుల్లో ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. ఆ రకంగా చేస్తే కొంత ఈ వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏమంటే అమరావతి రాజధాని అంశానికి ప్రాధాన్యత ఉంది, తర్వాత దానికి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి ఇవాళ అనేక సంస్థలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే అమరావతి అనేది ఊపందుకుంటుంది, అది జరగాల్సిందే. మేమందరం కూడా దాన్ని హర్షిస్తున్నాము. కానీ ఎట్లయితే అమరావతి రాజధాని విషయంలో ప్రాధాన్యత ఇచ్చారో అదే విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల యొక్క అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ఓకే, ఇప్పుడు ఇక మనం ఓవరాల్గా బడ్జెట్ ఎట్లా ఉంది, గత బడ్జెట్లకి ఈ బడ్జెట్లకి తేడా ఉందా లేదా? తులసిరెడ్డి గారు, చాలామంది అభిప్రాయం ఏంటంటే దేశంలో వచ్చినటువంటి రాజకీయ మార్పుల కారణంగా, మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బడ్జెట్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే జనరల్గా మొత్తం దేశంలో మిడిల్ క్లాసెస్లో, మధ్యతరగతి వర్గాల్లో ఉన్న అసంతృప్తి అది ప్రతిబింబించింది మొన్నటి ఫలితాల్లో అనేటువంటి అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. దాంతోపాటు మరి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి బీజేపీ వారికి టీడీపీ, జేడీయూ మీద ఆధారపడ్డారు కాబట్టి ఆ రెండింటికి ప్రాధాన్యం ఉంటుందని అంతర్జాతీయ స్థాయిలో కూడా వార్తలు వచ్చినాయి నిజానికి. సో ఆ ప్రకారమే ఆ 2 రాష్ట్రాల గురించి కొంత ప్రస్తావన అయితే ఉంది, కొన్ని అయితే ప్రకటించారు. అయితే అవి పూర్తిగా సంతృప్తికరంగా లేవని మరి చాలామంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. బట్ ఓవరాల్గా బడ్జెట్ ఎట్లా ఉంది, గత బడ్జెట్లకు భిన్నంగా ఉందా లేదా? ఇప్పుడు ప్రభుత్వము కొత్తది కాదు, ప్రధానమంత్రి కొత్తోడు కాదు, ఫైనాన్స్ మినిస్టర్ కొత్త ఆవిడ కాదు. కాబట్టి ఏముంటాయి అద్భుతాలు, ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇంకా ఏమన్నావు కదా అంటే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా గురించి దృష్టిలో పెట్టుకుని పెట్టిండు, అలా అది కూడా పెట్టలేదు. కాబట్టి దీంట్లో పెద్దగా వచ్చేసి ఏదో అద్భుతాలు
ఆశించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమంటే పడికట్టు పదాలు జనరల్ గా బడ్జెట్ ఉన్నప్పుడు ఒక్కసారి కొన్ని సామెతలు, కొన్ని సూక్తులు, కొన్ని పడికట్టు పదాలు, మహిళాభ్యుదయము, యువత సంక్షేమము, రైతుల సంక్షేమము, ఇట్లా పడికట్టు పదాలని జనరల్ గా వాడుతూ ఉంటారు. కానీ ఏదైనా సరే ఆ రూపాయి రాక రూపాయి పగులు అడ్జస్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు రూపాయి రాక తీసుకుంటే మొత్తము 48.21 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ దీని ఖర్చు పెట్టే దాంట్లో ఈ యొక్క మొత్తం డబ్బులో 27% అప్పులే. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే ఆ 100 రూపాయలు 27 రూపాయలు అప్పు తెచ్చినట్టే. ఆ అప్పుకు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా, ఇన్స్టాల్మెంట్ కట్టాలా. కాబట్టి ఆడ ఏమన్నా నువ్వు తగ్గించగలిగితే ఆడ ఒక అడ్మినిస్ట్రేటివ్ యొక్క ఎఫిషియన్సీ ఉండేది. కాబట్టి 27% అప్పులకు. ఇంకా మిగతా ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ కార్పొరేట్ కు ఇండివిజువల్స్ కు తీసుకుంటే కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండాలి ఐటీ కంటే. నిజంగా పబ్లిక్ మీద, ఉద్యోగస్తుల మీద, మధ్యతరగతి మీద అభిమానం ఉంటే కదా దీంతో ఐటీ ఇన్కమ్ తగ్గాల, కార్పొరేట్ ఇన్కమ్ పెరగాల. కానీ ఇక్కడ ఐటీ ఇన్కమ్ వచ్చేసి 19%, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 17%. కాబట్టి కార్పొరేట్ అనుకూలమైంది అంటే రూపాయి రాక కాడ కార్పొరేట్స్ నుంచి రాకుండా ఎక్కువ మధ్యతరగతి ప్రజల నుండి ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ నుండి వాళ్ళ నుండి వస్తా ఉంది. కాబట్టి అది ఒకటి. మిగతా జిఎస్టీ 15%, కస్టమ్స్ 4%, యూనియన్ ఎక్సైజ్. ఇక్కడ యూనియన్ ఎక్సైజ్ దాంట్లో వచ్చి సెంట్రల్ ఎక్సైజ్ లో 5%. అక్కడ ఏమన్నా తగ్గించింటే మెయిన్ గా పెట్రోల్, జీడిపి, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఆడ తగ్గిస్తే సెంట్రల్ ఎక్సైజ్ జీడిపి ప్రజలు ఆశించేది ఒక గృహిణి గాని, ఒక సామాన్యుడు గాని, ఒక యూత్ గాని, బైక్ వాడే అతను, ఒక ట్రాక్టర్ వాడే రైతు గాని ఆశించేది ఏమి? ఓహో ఈ బడ్జెట్ తర్వాత గ్యాస్ ఏమన్నా ధర తగ్గుతుందా అని ఒక గృహిణి ఆశిస్తుంది, డీజిల్ రేట్ తగ్గుతుందా అని చెప్పేసి ఒక యూత్ ఆశిస్తాడు, డీజిల్ పెట్రోల్ రేట్ తగ్గుతుందని, డీజిల్ తగ్గుతుందని చెప్పేసి రైతు ఆశిస్తాడు, ట్రాక్టర్ వాడే రైతు. కాబట్టి అక్కడ ఏం తేడా రాలేదు. కాబట్టి ఇంకా ధరల కాడ వచ్చేసి ఏమి బెనిఫిట్ కాదు. మీరు అంటే మీరు ఏమన్నారు, కార్పొరేట్స్కి ఏమో అనుకూలంగాను మామూలు ప్రజలకు పెద్ద అనుకూలంగా ఏమీ లేదని కదా. కానీ యాక్చువల్గా మరి ఇవాళ ఈ బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లు మరి చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయని చెప్పి వార్తలు. అయినా కార్పొరేట్ కైనా సరే ఎవరైనా సరే ఓవరాల్ గా స్టాక్ ఎక్స్చేంజ్ కి వచ్చేసి సమాజం బాగుండాలి, ఒక కార్పొరేట్ బాగుంటేనే కాదు కదా. ఓవరాల్ వచ్చేసి సమాజంలో ఫైనల్ గా కొనుగోలు శక్తి అందరికి పెరిగితేనే కదా, సామాన్యం పెరిగితేనే కదా ఓవరాల్ సమాజం. కాదండి, కొన్ని చర్యలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు. ఇంతకుముందు 50,000 ఉండేదట, ఇప్పుడు 75,000 చేశారు. మీరు అన్నట్టు మరి క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి మాత్రం ఏదో ఆ విధానాన్ని సరళీకరణ చేశారనేది వార్త. మొబైల్ ఫోన్ల మీద సుంకం తగ్గించారట. మరి ఇవాళ రేపట్లో అందరికీ మొబైల్ ఫోన్లు కావాలి కాబట్టి మరి వాటి మీద బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గించారట. బంగారం, వెండి మీద కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించారట. ఇట్లాంటి బంగారం మీద తగ్గించారు, ఎరువుల మీద ఒక మాట చెప్పండి. బంగారం తగ్గించారు, ఎరువుల ధరలు పెంచారు. ఏం చెప్పాలి దీనికి? ఎరువులు ఎవరు వాడేది? ఎరువుల ధరలు పెంచారు. అంతకంటే వచ్చేసి రైతు వ్యతిరేకము, సామాన్యుల వ్యతిరేకం అంటే అంతకంటే ఏమైనా ఉంటుందా? ఎరువులు తగ్గించి బంగారం పెంచిన అర్థం ఉంది, కానీ బంగారం తగ్గించి ఎరువులు పెంచితే ఏమైనా అర్థం ఉందా? నేను తర్వాత ఈ యొక్క ఆర్థిక సర్వేలో ఒబెసిటీ గురించి బాగా చెప్పారు. ఒబెసిటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించి ఎక్కడ బడ్జెట్ లో దానికి రిఫ్లెక్షన్ లేదు. ఒబెసిటీ నిజంగా ఫైనాన్షియల్ ఆర్థిక సర్వేలో చాలా వండర్ఫుల్ పాయింట్ వచ్చేసి ఒబెసిటీ అండ్ ఇంకా డయాబెటీస్ కూడా మెన్షన్ చేసి ఉండాలా, ఈ మానసిక రుగ్మతలు తర్వాత ఇవన్నీ. కానీ దానికి సంబంధించి బడ్జెట్ లో కనిపించాలి కదా ఏమన్నా, కానీ ఏం కనిపించలేదు దాని గురించి. ఓకే, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందామండి. వి రామకృష్ణ గారు ఉన్నారు నాతోటి. వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ ఐటీ శాఖకి మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కో కన్వీనర్గా ఉన్నారు. ఓవరాల్గా మీ వ్యూ ఏంటండి రామకృష్ణ గారు? ఇది ఇండస్ట్రీ ప్రాస్పెక్టివ్లో చూస్తే ప్రోగ్రెసివ్ బడ్జెట్ అనే చెప్పుకోవాలి మనము. ఓకే, ముఖ్యంగా ఈ ఐటీ రంగము, స్టార్టప్స్, ఈ స్కిల్ బేస్డ్ ఇనిషియేటివ్స్కి మంచి ఊతం ఇచ్చేటటువంటి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ అనౌన్స్ చేయటని ఇది నేషనల్ వైడ్గా ఇంపాక్ట్ అయ్యేది. అయితే ఈ అనౌన్స్ చేసిన ఒక పాయింట్ మన 2 తెలుగు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకుని గ్రో అవ్వచ్చు, నేను ఆ పాయింట్ టచ్ చేయదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసింది ఒకటి
ఇంతకుముందు స్టార్టప్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. అవును. ఆ ఏంజల్ ఇన్వెస్టర్స్కి ఇంతకుముందు కొన్ని రాయితీలు ఇచ్చేవాళ్ళు, దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కండిషన్స్ లేకుండా నిర్మలా సీతారామన్ గారు ఏంజల్ ట్యాక్స్ అబాలిషన్ టు ఆల్ ఇన్వెస్టర్ క్లాస్ అని ఇచ్చేది. అంటే ఇప్పుడు ఏం కండిషన్స్ లేకుండా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి దానిపైన వచ్చిన రాబడికి ట్యాక్స్ అనేది తీసేయటం జరిగింది. సో ఇది స్టార్టప్స్ యొక్క వృద్ధికి చాలా దోహదం చేస్తుంది. సో ఈ రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇండస్ట్రీ తరఫున మేము ప్రెడిక్ట్ చేస్తున్నాము. ప్లస్ ఇంకొక స్కీమ్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ ఈ స్కీమ్ డైరెక్ట్ 2 తెలుగు రాష్ట్రాలకు ఎలా దీన్ని లివరేజ్ తీసుకోవచ్చు అంటే, మోస్ట్లీ స్కిల్లింగ్, దీంట్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇందాక తులసిరెడ్డి గారు ఏఐకి ప్రస్తావన లేదన్నారు, అంటే డైరెక్ట్ ఏఐ గురించి అయితే మాట్లాడలేదు. అంటే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఏఐ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటర్. సో దీంట్లో స్కిల్ ఎన్హాన్స్ చేయాలంటే చాలా కాస్ట్లీ కోర్సెస్ ఇవి. మంచి యూనివర్సిటీస్లో తీసుకోవాలి, అన్నీ కూడా 15 లక్షలు 20 లక్షలు అలాంటి కోర్సెస్. సో ఇలాంటి కోర్సెస్కి 10 lakh రూపీస్ స్టూడెంట్కి లోన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే 3% నామినల్ ఇంట్రెస్ట్ రేట్తోని. అంటే దీనివల్ల డైరెక్ట్ 1 lakh స్టూడెంట్స్కి ఇవ్వాలనేది పెట్టుకున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే స్కిల్ యూనివర్సిటీ ఒక ప్రపోజ్ చేస్తుంది. అండ్ ఆంధ్ర రాష్ట్రం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ యూనివర్సిటీ ఇది ఒకటి ప్లానింగ్లో ఉంది. సో ఈ యొక్క పథకాన్ని దానిలో మేజర్గా యూజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు మనం గమనించినట్టయితే లాస్ట్ బడ్జెట్లో ఎస్ఆర్డిపి కింద మన హైదరాబాద్లో చాలా రోడ్స్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ అన్నీ చేశారు. నాకు తెలిసి అరౌండ్ 31 ఏమో చేసినట్టున్నారు లాస్ట్ 5 yearsలో. అండ్ ఒక సర్వేలో కూడా తెలంగాణ మేజర్గా యూజ్ చేసుకుందని వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పథకాలు ఎలా ఉన్నా కానీ అవి మన రాష్ట్రానికి ఎలా బెనిఫిట్ చేయాలంటే స్పెషల్ ఫోకస్తో డ్రైవ్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే దీంట్లో డైరెక్ట్ మెన్షన్ చేసిన స్టేట్స్లో అంత పెద్దగా ఏం లేవు. ఇంతకుముందే దాని మీద అందరూ మాట్లాడారు. ఏది ఏపీ మెన్షన్ చేశారు, బీహార్ మెన్షన్ చేశారు. ఓకే ఓకే, నేను ఇక లాస్ట్ పాయింట్ చెప్పండి. నేను సో లాస్ట్ పాయింట్ ఇది ఈ స్టార్టప్స్కి అండ్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్కి, ఈవెన్ ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసే 30% ట్యాక్స్ రేట్ ఉంది. ఇప్పుడు 25% ట్యాక్స్ రేట్ తెప్పించి ఫారిన్ కంపెనీస్ కూడా వచ్చేటట్టు చేశారు. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పరంగా చాలా పాజిటివ్గా, ప్రోగ్రెసివ్గా ఉంటుందనేది మా అభిప్రాయం. ఓకే, కోటేశ్వరరావు గారు మీ వ్యూ ఏంటండి ఓవరాల్ బడ్జెట్ మీద? బడ్జెట్ మీద రైతాంగాన్ని పెద్దగా పట్టించుకోలేదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే సేంద్రియ సేద్యం పేరుతోటి 1 కోటి మంది రైతులకి వర్తించేటువంటి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సేంద్రియ సేద్యం అనేటువంటిది మన దేశంలో అంత వైబుల్ కాదు. రెండోది, ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అసలైనటువంటి సంక్షోభాన్ని అది పరిష్కరించేటువంటిది కూడా కాదు. అందువలన రైతు ఉద్యమం, ఏడాది పాటు సాగినటువంటి రైతు ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి సవాళ్లను వేటిని కూడా ఈ బడ్జెట్ లో కూడా విస్మరించారు. దీనిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, బడ్జెట్ ముందు వివిధ వర్గాలతో జరిపినటువంటి చర్చల్లో రైతాంగానికి సంబంధించి ఉద్యమం నడిపినటువంటి ఎస్కేఎం వాళ్ళని కనీసం మీ అభిప్రాయాలు ఏమిటి, ఫార్మర్స్ కి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా ఈ ప్రభుత్వం కోరలేదు. రెండోది, ఇంకొకటి ద్రవ్యోల్బణం గురించి కబుర్లు చెప్పారు, దాన్ని చాలా తగ్గిస్తున్నాం అన్నారు. కానీ అక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఆహార ఇంధనేతర ద్రవ్యోల్బణం అని చెప్పేసి తక్కువగా ఉన్నటువంటి అంకెలు చెప్పారు. ఆహార ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎంత పెరిగిందో నిన్న ఎకనామిక్ సర్వేలో చేశారు. గడిచినటువంటి 2 ఏళ్లలోనే రెట్టింపు అయింది. మరి ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు మిగతా బంగారం మీద లేకపోతే వెండి ఇట్లాంటి వాటి మీద పన్ను తగ్గించారు, బానే ఉంది, నేను కాదంటలా, డబ్బున్నోళ్ళు కొనుక్కుంటారు. కానీ ఆహారం అనేటువంటిది మరి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఒకవైపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆహార ధాన్యాలు కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారనే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే కనిపించలేదంటారు. ఓకే ఓకే అండి, లాస్ట్ టైం అయిపోయింది నాకు. రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు,
ఓవరాల్గా సార్ నాకు ఒక అవకాశం ఇయ్యరా? మీరు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఇస్తాను మీకు, లాస్ట్ మీకే ఇస్తాను. మా రామకృష్ణ గారు ఓవరాల్గా బడ్జెట్ మీద మీ వ్యూ చెప్పండి. రమేష్ గారు, ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలో మనం దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు చూస్తే మౌలిక సమస్యలు 3 సమస్యలు ఇవాళ ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. నంబర్ 1 ఏమంటే అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ మన కాదండి, దాని మీద ఫోకస్ చేసాము మేము. కాదు రామకృష్ణ గారు, దాని మీద ఫోకస్ చేసాము. దాని మీద మేము స్కిల్లింగ్, ట్రైనింగ్, వీటి మీద కూడా అదే చెప్పబోతున్నాం. వాళ్ళు ఏమన్నారంటే ఆమె నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో రాబోయే 5 ఏళ్ల కాలంలో 4 కోట్ల మందికి ఉపాధి చూపుతాము అన్నారు. అవును, వాళ్ళు గత 10 ఏళ్లుగా చెప్పింది ఏమంటే ఎవ్రీ ఇయర్ 2 crores మెంబర్స్ కి జాబ్స్ ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు మోసం చేశారు. ఇప్పుడు కూడా వారు ఇచ్చే పరిస్థితి ఏం కనపడడం లేదు. నంబర్ 2 ఏమంటే ప్రైస్ రైజ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇంతకుముందు మన తులసిరెడ్డి అన్న కూడా ఆ విషయం చెప్పాడు. కాబట్టి ప్రైస్ రైజ్, దాన్ని ప్రైసెస్ తగ్గించడానికి వాళ్ళు ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం లేదు. తర్వాత 3వది ఏమంటే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పేట్టుగా ఫార్మర్స్ ఇష్యూ, వాళ్ళకి కిసాన్ ఇష్యూ ఇవాళ చాలా పెద్ద ఇష్యూగా ముందుకు వచ్చింది. వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయడంలే. కాబట్టి ఏమంటే నీవు 3 ముఖ్యమైన మౌలిక అంశాలు గాలికి వదిలేసి నీవు బడ్జెట్ మెరుగులు ఇస్తాము, లేదంటే పైన అవి చేస్తాము, ఇవి చేస్తాము, బంగారు గురించి, వజ్రాల గురించి మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం అని నేను అడుగుతాను. ఏమంటే ఈ గవర్నమెంట్ టైం అయిపోయిందండి. చెప్తా ఉన్నాం, ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది గవర్నమెంట్ అని మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ కామెంట్ చేశారు. రామకృష్ణ గారు చెప్పండి, లాస్ట్ పాయింట్ మీదే చెప్పండి. ఎవరు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది సార్. వాళ్ళ ఒక పార్టీ అయినప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటది. సపోర్ట్ చేయాలని మేము కోరుకోవడం లేదు. కానీ ఇవాళ ఇది ఇంట్రీమ్ బడ్జెట్ అంటే ఇప్పుడు గతంలో మనకు ఎలక్షన్ ముందు పెట్టిన బడ్జెట్ ను కోఆర్డినేషన్ చేసుకొని పెట్టిన బడ్జెట్ ఇది. 8-9 అంశాలు వ్యవసాయానికి కానీ, మనం డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఉద్యోగ ఉపాధి కల్పన కానీ, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు, పరిశోధన, ఇతర రిఫార్మ్స్ మీద వీళ్ళు కొంత పెట్టింది. ఒక ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంటుంది, లక్ష్యం మీద పోతుంది. ప్రధానంగా ఇలా అగ్రికల్చర్ మీద వారు కోటేశ్వరరావు గారు మాట్లాడింది కాబట్టి నేను ఆన్సర్ చెప్పాలని రైతులు కాబట్టి నేను ఏమంటున్నా అంటే 21,000 బడ్జెట్ అండి, 21,000 కోట్ల బడ్జెట్ ఇది 2013-14 యూపీఏ గవర్నమెంట్ లో. ఇవాళ 1,60,000 కోట్ల బడ్జెట్. నేను ఒకటే విషయం, దాన్ని ఇన్పుట్ మార్కెట్ ఎట్లా కంట్రోల్ చేయాలంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా అసలు అగ్రికల్చర్ స్టేట్ పరిధిలో, కానీ ఇవాళ మొత్తం భూసార పరీక్షలో డబ్బులు ఇస్తున్నారు. 20 లక్షల సౌకర్యాన్ని పెట్టిండ్రు. ఇవాళ వినండి, ఒక్క ఎరువుల మీద, ఒక యూరియా మీద 2,500 రూపాయలు, ఒక 45 కేజీ బ్యాగ్ మీద 2,500 రూపాయల సబ్సిడీ వస్తున్నది. యూపీఏ గవర్నమెంట్ 700 రేటు, ఒరిజినల్ రేటు 266 రూపాయలు ఇచ్చింది. ఇలా 2,800 అయినా కూడా ఒరిజినల్ రేటు అదే 266 రూపాయలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఒక ఎకరాన 10,000 సబ్సిడీ యావరేజ్ వస్తున్నది. నేను చెప్తున్నాను. ఇవాళ అదే విధంగా డిఏపి కూడా 3,850 రూపాయలు ఇవాళ ఒరిజినల్ రేట్ అంటే ఇవాళ 1,350 రూపాయలకి ఇస్తున్నారు. అంటే ఈ వ్యవసాయం చేయని వాళ్ళకి విషయాలు తెలివాయి. దాదాపు ఒక ఎకరా సార్. ఎప్పుడు కానీ మార్కెట్ రెగ్యులేషన్ నరేంద్ర మోడీ సంస్కరణ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించారు పంజాబ్ నుంచి, కొంతమంది సపోర్ట్ చేసింది. వాళ్ళ నేను అలా పోవడం అంటే మీరు దాన్ని తప్పింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మార్కెట్ రెగ్యులేషన్ వ్యతిరేకించే వాళ్ళు మళ్ళీ మార్కెట్ లో రైతు రేటు రావాలని ఎట్లా అంటారండి? ఓకేనండి, ఆ అంశాల గురించి మరొకసారి మాట్లాడుకుందాం. అందరికీ ధన్యవాదాలు. వచ్చినటువంటి తులసిరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, వి రామకృష్ణ గారికి, అట్లాగే మన్యం కోటేశ్వరరావు గారికి. ఇది ఇవాల్టి బిగ్ టాక్.